భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం తూరుబాక గ్రామంలోని ఇసుక ర్యాంపులో చట్టవిరుద్ధంగా అక్రమ ఇసుక రవాణా భారీ యంత్రాలతో కొనసాగిస్తున్నారని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అన్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక రెవెన్యూ అధికారులు, టీఎస్ఎండిసి అధికారులు తక్షణమే స్పందించి ప్రజా సంపద లూటీ కాకుండా కాపాడాలని ఆయన వారిని డిమాండ్ చేశారు. 15వ తారీఖు 3వ నెల 2024 దుమ్మగూడెం మండలంలో తూరుబాకు సంబంధించి గత సంవత్సరంలో ఇసుక ర్యాంప్కి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కొంతకాలం పర్మిషను ప్రకారంగా నడిచింది. ఆ పర్మిషన్ అయిపోయిన తర్వాత అదనంగా 3-4 చోట్ల ఇసుకని డంప్ చేయటం అనేటువంటి జరిగింది. ఆ మధ్య అధికారులు మరి అదనంగా తోలేటటువంటి ఇసుక ఏదైతే ఉందో, ఆ దొంగతనంగా తోలేటటువంటి ఇసుక ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేయించడం జరిగింది. ఆ తర్వాత 3 నెలలు 4 నెలల పాటు ఆ ర్యాంపు ఆగటం జరిగింది. ఎందుకంటే దాన్ని అధికారులే అక్రమంగా నడుపుతున్నారని ఆఫ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని మళ్ళీ ఇప్పుడు టైం అయిపోయినటువంటి ర్యాంప్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు విడిగా మరి కబ్జా చేసి